నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి 20 నెలలు అవుతుంది. 9.5 ఏళ్లలో ఏకఛత్రాధిపతిగా బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది తెలంగాణని. సో అటు ఎటువంటి స్కాముల్లో, ఎటువంటి అవినీతి కార్యక్రమాలు, ఎటువంటి విచారణలు ఎదుర్కోలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. సో దాదాపు 20 నెలలు గడిచింది బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో వచ్చిన వెంట నుంచే బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతుంది. 9.5 ఏళ్లలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, తీసుకున్న పథకాల విషయంలో ఏ విధమైన స్కామ్ అయినాయి, ఏ ప్రాజెక్టులు మొదలుపెట్టిలో దాని వెనుకున్న అంతర్యం ఏమిటనే విషయాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తవ్వుతూ వచ్చింది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం కాకుండా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అటు బొందబెట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంట నుంచి కాళేశ్వరం అని, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అని, గొర్రెల స్కామ్ అని, విద్యుత్ కొనుగోలు కానీ వివిధ అంశాలు తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఆ శాఖకు సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ వెనుకబడడం, అరెస్టులు కావడం, లేదంటే విచారణలు ఎదుర్కోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది దిశలో, దాని గురించి ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పద్మవ్యూహంలో బీఆర్ఎస్ వరుస విచారణలతో సతమతం. నిజంగానే వరుస విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా అధికారంలోకి రాగానే అటు ఫార్ములా ఈ రేస్ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని ఒకవైపు, విద్యుత్ కొనుగోలు అని ఒకవైపు, గొర్రెల స్కామ్ అని ఒకవైపు, ఈ ఓఆర్ఆర్ ఇష్యూ లీజ్ కానీ అదొకవైపు. సో ఇట్లా ప్రతి దాంట్లో అవినీతి ఇష్యూలు కేవలం ఈ కొంతమంది నాయకులే, కుటుంబాలే లాభపడ్డాయని చెప్పేసి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటు ఆ విచారణ సంస్థలతోనే వాళ్ళ విచారణ కొనసాగిస్తుంది. త్వరలో ఫార్ములా ఈ కార్ రేస్పై ఛార్జ్షీట్, అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం. అదే టైంలో గొర్రె పంపిణీ కేసులో దూకుడు, కాళేశ్వరంపై సిబిఐ విచారణ సైతం. అంటే ఈ నిన్న మొన్న అటు ఈ కార్ రేస్ మళ్ళీ తెరపైకి వచ్చింది. దాంట్లో ఆ క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేసి అటు వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని వెనుకుంది అసలైన వాస్తవం ఏంటిది, ఎక్కడ కూడా ప్రభుత్వం హెచ్ఎండిఏ నుంచి డబ్బులు వెళ్ళినాయో అవి స్పాన్సర్గా, లేకపోతే ఇంకోటి ప్రభుత్వం ఒక ఏత క్రీడని జరిపించడానికి, ఆ కార్ రేసింగ్ జరిపించడానికి పెట్టలేదు. కేవలం అటు గ్రీన్కో కంపెనీ నుంచి మళ్ళీ పార్టీకి ప్రభుత్వ డబ్బులు పార్టీకి ఎట్లా లీగల్గా రావాలనే విధంగానే ఈ ఒక ఇట్లాంటి రేస్ని ఎంచుకున్నారు. ఒక కంపెనీకి ఆ డబ్బులు ఇచ్చిళ్ళు. సో ఆ డబ్బులు మళ్ళీ ఎలక్షన్ బాండ్ల రూపంలో మళ్ళీ పార్టీకే తీసుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపించింది. బలంగా అటు సిబిఐ విచారణ చేపట్టింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ పైన కూడా చర్యలు తీసుకుంది. తను కూడా నిజాలు చెప్పడం జరిగింది. గతంలో నేను ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఇచ్చినప్పుడు దీనికి మొత్తం నేను హెడ్గా ఉన్నా గతంలో. సో నా వెనుకున్నది అప్పటిన ప్రభుత్వం చెప్పింది కాబట్టి నేను చేస్తాను, నేను అధికారం నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి కూడా తను చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. కేటీఆర్ కూడా అదే విధంగా స్పందించిండు. ఈ ఫార్ములా ఈ రేసింగ్కి నేనే మొత్తం కర్మక్రియ, నేనే ప్రభుత్వం, నేను ఎవరిని పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి తను కూడా చెప్పింది. దానిపైన కొన్ని రోజుల విచారణ సాగుతుంది. అరెస్ట్ అవుతాడనే వాదనలు కూడా చాలాసార్లు వినిపించినాయి. సో మళ్ళీ చాలా రోజులు సైలెంట్ అయిపోయింది. మళ్ళీ నిన్న మొన్న మళ్ళీ తెరపైకి వచ్చింది. సో దాని తర్వాత ఇది ఈ విధంగా ఉంటే ఫార్ములా ఈ రేసింగ్ ఈ విధంగా ఉంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎప్పుడైతే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఏదైతే ఎస్ఐ చేతుల నుంచి వచ్చింది, అక్కడ అయితే గతంలో నాయకుల ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే ఆ రికార్డ్స్ ఉంటాయో, అధికారం పోతుందని తెలిసి ఆ ఎస్ఐ పూర్తిగా దాన్ని కాల్చే ప్రయత్నం చేసి ఆ డ్రైవర్లని. సో దాంతో అక్కడి నుంచి ఆ వివాదం స్టార్ట్ అయింది. కొద్దిగా లాగుతూ రాగా పూర్తిగా దీన్ని వెనుకున్నది గత ప్రభుత్వం పెద్దలు కేటీఆర్ అని చెప్పేసి బలంగా వాదనలు వినిపించినాయి. సో అక్కడ నుంచి మళ్ళీ విచారణ ఎందుకున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో, మళ్ళీ అక్కడ కూడా అరెస్ట్ అవుతారు అనుకున్నారు. ఖచ్చితంగా మేము గతంలో రేవంత్ రెడ్డి ప్రచారంలో ఎప్పుడు మా అందరి ఫోన్లు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ట్యాప్ చేస్తుంది, దొంగతనంగా ఉంటుంది, ఇది ఇల్లీగలు అనేసి పదే అటు రేవంత్ రెడ్డి కూడా ఆరోపించిండు. అక్కడున్న ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నా తను మీరు ఎక్కడున్నా సరే, ఢిల్లీలో ఉన్నా సరే, లేకపోతే గల్లీలో ఉన్నా సరే, అమెరికాలో ఉన్నా సరే, మేము ఖచ్చితంగా నేను లాక్కొని వచ్చి జైలు వేస్తా, ఖచ్చితంగా మీరు విచారణ ఎదుర్కోవాల్సిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో తను చెప్తూ వచ్చిళ్ళు. సో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మళ్ళీ కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నాడు. సో దాని తర్వాత అక్కడ గతంలో పనిచేసిన అధికారులు కూడా విచారణ ఎదుర్కొన్నాడు. ఎవరైతే ఒక ఐఏఎస్ అటు అమెరికా పారిపోయిన వ్యక్తి మళ్ళీ రిటర్న్, ఇదంతా కేవలం అధికారం రిజల్ట్ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చింది. కేవలం రిజల్ట్ రోజే బయటకు వచ్చింది. అయితే మూడోసారి అధికారంలోకి వస్తామన్న బీఆర్ఎస్ పార్టీ ఊహించలేదు. మేము పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేమే ఉంటామని అనుకున్న బీఆర్ఎస్ పార్టీ గట్టి దెబ్బ పడింది. సో ఈ అంశం తెరపైకి వచ్చింది. సో అది కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మరొకసారి చిక్కుల్లో ఇరుక్కపోయిందని కూడా మనం ప్రధానంగా మాట్లాడుకోవచ్చు. ఇంకో అంశం అయితే గొర్రెల స్కామ్. తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో గతంలో ఈ గొర్రె పిల్లలు పంపించి జరగడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. చాలామంది ప్రస్తుతం అప్పట్లో ఉన్న నాయకులు
ఈ స్కీమ్ ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అన్నప్పుడు ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించారు, చాలామంది సంతోషించారు. నిజంగానే ప్రభుత్వం సబ్సిడీ పేరుతో గొర్రె పిల్లలు ఇస్తుంది కదా, మనం పెంచుకోవచ్చు, లాభపడవచ్చు. మనం చిన్న సన్నకారు రైతులు ఎవరైతే గొర్రెలు పంపిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు, ప్రభుత్వం ఆదుకుంటుందని ఒక నేపథ్యంతో సో చాలామంది ప్రజలు సంతోషించారు, దాన్ని ఆహ్వానించారు. సో కొన్ని మొదలైన వెంటనే దీనికి పూర్తిగా నేతృత్వం వహించినట్టు ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడో తనపైన గొర్రెల స్కామ్ ఆరోపణలు వచ్చినాయి. దాంట్లో కూడా విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి చాలాసార్లు వార్తలు వచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టేసిండు. ఏ విధంగా గొర్రెల స్కామ్ జరిగిందంటే ఒక్కో ఆటోలో 100 గొర్రెలు తీసుకెళ్ళినట్టు, ఒక 2 వీలర్ పైన 10 గొర్రెల్ని తీసుకెళ్ళినట్టు. సో అంటే ఇట్లా అంటే జనరల్గా ఏంటంటే ఒక ట్రక్ అని లేకపోతే ఒక లెక్క ఉంటుంది కదా, ఈ పలానా వ్యక్తి ఎన్ని తీసుకెళ్ళిండు, ఒక పలానా వ్యక్తి ఎన్ని తీసుకెళ్ళి అని ఒక లెక్క ఉంటుంది. కానీ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక బండి మీద 10 గొర్రెలు తీసుకుపోయినట్టు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో లెక్కలు చూపెట్టిళ్ళు. సో ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి 9:30 ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు, విచారణ సంస్థలు ఎక్కడ కూడా ఇట్లాంటి తెరపైకి తీసుకురాలేదు. అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెరపైకి తీసుకొచ్చింది, గొర్రెల స్కామ్ కూడా బయటపెట్టింది. దీంట్లో స్కామ్ అయింది, ఇది ఎక్కడ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందలేవు గొర్రెలు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. తర్వాత కాళేశ్వరం పైన, కాళేశ్వరం భారతదేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా పేరొందిన కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం మొదలుపెట్టిన 3 సంవత్సరాలకి పూర్తి చేసిలు. దాంట్లో ట్రయల్ రన్ అయినాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వాటర్ కూడా వచ్చినాయి. సో మధ్యలో సుంకిసాల అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోవడం, లేకపోతే మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు వంగిపోవడం తర్వాత పూర్తిగా కాళేశ్వరం కూలిపోయిందనే నేపథ్యం కూడా తెరపైకి వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోవడానికి కూడా ప్రధాన కారణం ఈ కాళేశ్వరం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కాళేశ్వరం నుంచి ఎంత తెరపైకి వచ్చిందంటే దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. పూర్తిగా కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం లేకపోతే కేసీఆర్ సంబంధించిన బంధువులు, వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ కంపెనీ దీన్ని పూర్తి స్థాయిలో దోచుకున్నాయి. దీనివల్ల ఎటువంటి లాభం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అదొక విధంగా సక్సెస్ఫుల్ అయిందనుకోవచ్చు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు 20 నెలలుగా కంటిన్యూ కాళేశ్వరం పైన వాళ్ళు ఏదో ఒక చర్చ నడిపిస్తూ ఉన్నారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని లేకపోతే కుంగిన్ దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలించడం కావచ్చు, వివిధ రకాలుగా. సో అన్ని పరిశీలించిన తర్వాత ఎన్డీఎస్ రిపోర్ట్ అంటారు, లేకపోతే అదంటది అంటారు. కానీ ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. అరెస్ట్ అవుతా విచారణ ఎదుర్కొన్నాడు. ఆ కాళేశ్వరానికి సంబంధించిన కాంట్రాక్టులు లేకపోతే ప్రధానంగా పనిచేసిన ఇంజనీర్లు దాని గురించి విచారణ ఎదుర్కొన్నాడు. చివరికి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ కూడా దానిపైన విచారణ ఎదుర్కోవడం జరిగింది. పూర్తి స్థాయిలో అటు ఆ పీసీ ఘోష్ కమిషన్ ఆ విచారణ జరిపిన తర్వాత 650 పేజీలకు పైగా రిపోర్ట్ ఇచ్చింది. ఆ అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి మేము దీన్ని మాట్లాడదలుచుకోలేం, అటు సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించడం జరిగింది. సో దీని ద్వారా అంటే మళ్ళీ సిబిఐ నుంచి కూడా అటు కాళేశ్వరం ఇష్యూలో విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఇటు విద్యుత్ కొనుగోళ్ల పైన కూడా అటు జగదీశ్వర్ రెడ్డి పైన చాలా ఆరోపణలు వచ్చినాయి. ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటామని తన అసెంబ్లీలో బలంగా మాట్లాడింది, కానీ ఇక్కడ కూడా కేసు అనేది తెరపైకి రాలేదు. సో ఇట్లా ప్రతి అంశం పైన వీళ్ళు తీసుకున్న ప్రధానమైన పెద్ద ప్రాజెక్టులు ఏదైతే ఉంటుందో, సో ఈ ప్రాజెక్టులన్నీ విషయంలో అటు ఖచ్చితంగా వాళ్ళు విచారణ ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. సో నిజంగా స్కామ్ జరిగిందా జరగలేదని మనం డిసైడ్ చేయలేము, కాస్త విచారణ సంస్థలు ఉన్నాయి. సో అవి పూర్తి స్థాయిలో ఆధారాలతో డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చూడాలి. ఎందుకంటే పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కాళేశ్వరంలో స్కామ్ అయింది, లేకపోతే గొర్రెలు స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ అయింది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయిందని వాస్తవం. ఎందుకంటే కేసీఆరే ప్రధానంగా దాన్ని ఒప్పుకున్నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ అధికారం పోయిన తర్వాత. ఫోన్ ట్యాపింగ్ అయితే మాకేం సంబంధం ఉంటుందా, మాకేం సంబంధం ఉంటుంది, మేము అది అధికారం ఉన్నాం కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఎట్లా తీసుకొస్తారో మాకేం తెలుసు. వాడు దొంగనా లంగనా, మంచి పని చేస్తాడా, ఫోన్ ట్యాపింగ్ చేపిస్తాడా, లేకపోతే డబ్బులు ఇస్తాడా, ఇంకోటి ఇస్తాడా, మాకు ఫైనల్గా వి గెట్స్ రిపోర్ట్ అని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్తో మాకు సంబంధం లేదు, కేవలం ఇది అంత అధికార తప్పే అనే విధంగా కూడా అటు కేసీఆర్ మాట్లాడడం అంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్ ఒప్పుకున్నారు. సో ఇవన్నీ విచారణలలో ఒక్కసారి ఎదుర్కోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్ని యాక్టివిటీస్కి దూరం అయిపోతుంది. నిజంగా ప్రజల్లో ఏదైతే పార్టీ ఇచ్చిన అంశాలు, పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ విధంగా ప్రజలకు అందుతలేవు, అది ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మన పార్టీ ఎలా ముందుకెళ్లాలని ఒక నేపథ్యం అంతా పూర్తి స్థాయిలో ట్రాక్ తప్పింది అనుకోవచ్చు. పూర్తిగా చుట్టూ ఈ కాళేశ్వరం చుట్టూ, ఫోన్ ట్యాపింగ్ చుట్టూ, ఈ విచారణల చుట్టే బీఆర్ఎస్ పార్టీ తిరిగితే ప్రజలకు వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేసుకుని సో దాని రీతిలో ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఒక సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనుకోవచ్చు. సో చూద్దాం విచారణలో ఏ విధంగా వాళ్ళు ఆ విచారణ ఎదుర్కొంటారు, ఏ విధంగా వాళ్ళు బయటకు వస్తారు, నిజంగా తప్పు చేస్తే జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా,
లేకుంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా చేస్తున్న ఆరోపణలైనా లేదా అనే విషయాలు కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది.